నాయుడు గారు, మీకు చౌదరి గారికి ప్రేక్షకులకి అందరికి నమస్కారం. ఐ థింక్ మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినటువంటి రెండు అంశాలు, ఆ హద్దులు మీరుతున్నటువంటి రాజకీయ నాయకుల మాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే మావుగన అంశం, వీటిని విడివిడిగా చూద్దాం. ముందుగా ఈ హద్దులు మీరుతున్నటువంటి వ్యాఖ్యానాలు, విమర్శలు, ప్రతి విమర్శలు అనేది ఎవరికీ మంచిది కాదు. ఇది మన స్టాండర్డ్స్, రాజకీయాల్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, మన స్టాండర్డ్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి తెలుగు ప్రజలకి మరి ముఖ్యంగా ఇది మంచిది కాదు. రాజకీయాలు అనేది యుద్ధమేమీ కాదు. రాజకీయ పార్టీలు వాళ్ళు నమ్మినటువంటి అంశాలు, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాలు, వాళ్ళకి నచ్చిన నాయకుల వెంట నడుస్తారు, మంచి చేయాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయం పబ్లిక్ ఎట్ లార్జ్ నమ్మగలగాలి. అప్పుడే ఆయా పార్టీలు కానివ్వండి, ఆ నాయకులు కానివ్వండి, ఆ కార్యకర్తలకు కానివ్వండి విలువ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా పదే పదే మనకి ఇలాంటి ఎపిసోడ్స్ వస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం కాదు, విమర్శ దాటి తిట్టుకోవడం, పర్సనల్ గా తిట్టుకోవడం, ఆ తిట్టుకునే విధానంలో కూడా ఏంటి అతి దారుణమైన భాష మాట్లాడటం. ఒక్కొక్కసారి ఆ పరిధి దాటి మనం ఎదుటి వాళ్ళనే కాదు, ఎదుటి వాళ్ళని అనాలనే సెన్స్ లో వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వర్గాల్ని, వాళ్ళ ఊరుల్ని, వాళ్ళ ప్రాంతాలను కూడా విమర్శించే స్థాయికి ఈ మాటలు దిగజారిపోతుంది. ఇది చాలా చాలా బాధాకరం. ఇది అన్ని పార్టీల్లో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. మనం ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వాట్ గోస్ ఆన్ టుడే, వాట్ గోస్ అరౌండ్ టుడే విల్ కమ్ బ్యాక్ టుమారో. దీంట్లో విచిత్రం ఏం లేదు. దాంట్లో మనం పెద్దగా రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సిన అంశం ఏం లేదు. ఇవాళ నాకు అవకాశం ఉంది కదా నేను ఒక మాట అంటే, రేపు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు నన్ను ఒక మాట అంటారు, 10 మాటలు అంటారు. అది మనం చూస్తున్నాం. కాబట్టి పొలిటీషియన్స్ అందరూ కూడా గమనించాల్సింది, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కొంత నిబద్ధతతోటి వాళ్ళు ఏ విషయాన్ని నమ్మినా, ఏ విషయాన్ని ఒప్పుకున్నా, ఏ విషయాన్ని ఒప్పుకోకపోయినా దాన్ని చెప్పే మార్గం అయితే మాత్రం డెఫినెట్ గా ఎలిగెంట్ గా ఉండాలి, పెద్దరికంగా ఉండాలి. మన ఎదుటివాడికే కాదు, మనం సొసైటీ అట్ లార్జ్ని అడ్రస్ చేస్తున్నాము, ఆ బాధ్యత మన మీద ఉంది అని కాస్త ఆ స్పృహతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట కానివ్వండి, రాసేటప్పుడు కానివ్వండి, లేదా డిస్కషన్స్ లో కానివ్వండి, ఇలాంటి టీవీ డిబేట్స్ లో కానివ్వండి. ఇప్పుడు నేనేదో జనసేన పార్టీలో కార్యకర్తని అన్నంత మాత్రాన మిగతా పార్టీ వాళ్ళు నాకేం శత్రువులు కాదు, మిగతా పార్టీ వాళ్ళు నేను ఆ దృష్టితో చూడాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ మాట నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళు లేవనెత్తిన అంశంతో నేను అగ్రి అవ్వచ్చు, డిసగ్రీ అవ్వచ్చు. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది. ఇంకో 4 రోజులు అయినాక వాడు నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను అదే మాటకు ఒప్పుకోవచ్చు కూడా. ఇవాళ నేను ఏదైతే వ్యతిరేకించానో రేపు ఇంకోసారి నేను ఒప్పుకోవచ్చు. దానికి తప్పేముంది దాంట్లో? వేర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్. నాకు అవగాహన పెరిగే కొద్దీ ఇవాళ నేను కాదన్నది రేపు అవునవ్వచ్చు, ఇవాళ నేను అవును అనుకున్నది రేపు కాకపోవచ్చు. సో ఆ దృక్కోణంలో ఐ థింక్ మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీలు రెండూ కూడా భాషా ప్రయోగంలో కానివ్వండి, విమర్శల విషయంలో కానివ్వండి, తిట్టుకునే విషయంలో కానివ్వండి, చాలా హద్దులు దాటారనిపిస్తుంది. అది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి కార్యకర్తకి మనం వెళ్ళి మాట్లాడలేము, ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేము. సొసైటీ ఇలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే, నేను అదే మాట్లాడుతున్నాను. నేను ముందు చంద్ర సాంబశివరావుని, తర్వాతే పొలిటికల్ కార్యకర్తని, తర్వాతే నా పార్టీ. అంతేగాని నేను అంతా నా పార్టీ అనేంత మూర్ఖుని కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్ర సాంబశివరావుని, చందు వీరరాఘవ మాస్టర్ గారి అబ్బాయిని. అంతవరకే నాకు స్పృహ ఉంటుంది. ఆ తర్వాత అనేక అంశాలు వస్తాయి. ఇప్పుడు రాధాకృష్ణ గారు రాసింది డెఫినెట్ గా ఇట్ ఈస్ బియాండ్ లిమిట్స్ కదా, మనకు అర్థమవుతుంది కదా. అది అర్థమవుతుంది కాబట్టి ఆయన కూడా సవరించుకున్నారు. సవరించుకున్నానన్న మాటని పబ్లిక్ గా పొరపాటున ఏదో రాయిపోయి ఏదో రాసేసాను, అది కరెక్ట్ కాదు, క్షమించండి అని ఒక మాట అంటే ఆయన స్టేచర్ చాలా పెరిగేది. ఇంత గందరగోళానికి దారి తీసేది కాదు, ఇన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అయ్యేది కాదు. ఆయనకు తెలియదా అలా రాయకూడదని? ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సగంలో మానుకున్నాడు కదా. ఆయనకు తెలుసు కాబట్టి ఆ వీడియో తీసేసారు కదా అక్కడ నుంచి.
కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయనలో నేను ఇది తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిందని ఒప్పుకునే పెద్దరికం లేదు. అది దురదృష్టకరం. ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నాను, నేను ఏదో పొరపాటు మాట్లాడతాను. పొరపాటు మాట్లాడినప్పుడు నాకు అర్థమైన తర్వాత, ఎవరో చెప్పిన తర్వాత సారీ అండి అంటంలో ఎంతసేపు పట్టింది నాకు? అది నా మనసులో నుంచి రావాలి. అరే నేను పొరపాటున అనేసానే అని. అది ఆ పీపుల్ విల్ సీ. నా ఆడియన్స్ చూస్తారు అది. సాంబశివరావు గారు కావాలని అంటున్నాడా, నటిస్తున్నాడా అనేది చూస్తారు. కాబట్టి ఐ థింక్ రాధాకృష్ణ గారు ఏ ఉద్దేశంతో రాసినా, ఎలా రాసినా రాసింది తప్పు కాబట్టి దానికి ఆయన వెంటనే విత్డ్రా చేసుకున్నట్టుగా పబ్లిక్ కి చెప్తే ఒక మాటలు అయిపోద్ది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంత హడావుడి చేసి, దాని మీద ధర్నాలు చేసి, మళ్ళీ ఆ ధర్నాలకి కేసులు పెట్టించుకుని, మా మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒక కార్యక్రమాన్ని తీసుకుని, ఇదంతా వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కాదా? ఇదంతా వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ కదా. ఎవరికి ఉపయోగం ఇది? కాబట్టి ఐ థింక్ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు డెఫినెట్ గా దీని మీద మనసు పెట్టాలి. అనలిస్టులు దీని మీద మనసు పెట్టాలి. మీడియాలో ఉన్న పెద్దలు మరి ముఖ్యంగా దీని గురించి మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే మనం సాధించేది ఏముండదండి. జరగాల్సిన పనులు నిదానంగా జరుగుతూ వెనక ముందుగా మనం అసలు సొసైటీనే తప్పుదారి పట్టిస్తూ సొసైటీలో ఇంత అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. పొలిటికల్ కార్యకర్తలు అంటే వాళ్ళేదో బ్రాండెడ్ ఎనిమీస్ లాగా, వాళ్ళేదో యుద్ధాలే చేసుకోవాలి, మాట్లాడుకోకూడదు, ఒకరికొకళ్ళు చూసుకోకూడదు, పలకరించుకోకూడదు అన్నటువంటి వాతావరణం ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఇండివిజువల్స్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీస్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్. ఏ కోణంలో చూసినది కరెక్ట్ కాదు. ఇక్కడ పెద్దలు ఉన్నారు, తులసిరెడ్డి గారు. నా ఉద్దేశం 20 సంవత్సరాల నుంచి మేము అనేక సందర్భాల్లో డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు వచ్చింది ఆయనతోటి. హీఈస్ డెఫినెట్లీ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, ఇప్పుడు రీసెర్చ్ చేసి వస్తారండి పేపర్స్ తీసుకుని. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. మనం ఏదైనా మాట్లాడాలంటే కొంత హోంవర్క్ చేసుకుని రావాలి, లేదనుకున్నప్పుడు మన హద్దులో మనం మాట్లాడాలి అనేది మా అందరికి అర్థమవుతుంది. ఆయన నేను ఇప్పుడు కొట్టుకోలేదు. నేను నిజంగా నాకు తెలిసి ఒక పార్టీలో లేము మేము. నేను టీడీపీలో ఉన్నాను, తర్వాత బీజేపీలో ఉన్నాను, తర్వాత ఇంకో చోటకి వెళ్ళాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డాక్టర్ తులసిరెడ్డి గారికి నాకు ఒక్కరోజు కూడా ఆ తేడా ఎందుకు రాలేదు? మేము అన్ని ఒప్పుకుని మాట్లాడుతున్నావా? నేను మాట్లాడిందని క్వైట్ ఆపోజిట్ ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిందని క్వైట్ ఆపోజిట్ నేను మాట్లాడతాను. ఐ థింక్ ఆ డెకోరం మెయింటైన్ చేయాల్సిన అవసరం పొలిటికల్ కార్యకర్తలకు ఉంటుంది. అది పొలిటికల్ నాయకులు ఇన్స్పైర్ చేయాలి, అలా మోటివేట్ చేయాలి. అంతేగాని ఇవాళ ఏదో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి, లేదా మనం అధికారంలోకి రావాలను, వచ్చిన దాన్ని కాపాడుకోవాలను, మళ్ళీ అధికారంలోకి రావాలను మనం ఇలా ఈ చిన్న కార్యకర్తలు, చిన్న నాయకులు తప్పుదారి పట్టిస్తూ వాళ్ళలో నుంచి నిజంగా మనం నాయకులు తయారు చేసుకోలేకపోవడం కూడా మన ప్రాబ్లమే. అది మీడియా కల్చర్ అంటే మాయవగన్ విషయం మాట్లాడదాం. కొద్దిగా హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ కూడా చూడాలి మనం. ఏ పరిస్థితుల్లో ఇక్కడ దాకా వచ్చాము, ఏ పరిస్థితుల్లో ఈ ప్రస్తావన వచ్చిందని దానికి కూడా వాల్యూ ఉంది. మనకి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిని మనం చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలందరూ వాళ్ళ వాదనలు వినిపించారు. కొంత విఘ్నతతోటి అమరావతి ప్రాంతాన్ని రాజధాని అనుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే 14 నుంచి 19 వరకు మనం సమస్యలు అనుకోండి, ఇబ్బందులు అనుకోండి, ప్రోగ్రెస్ లిమిటెడ్ గా ఉండటం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 19లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమరావతిలో మనం ఇంత చేయటానికి ఇబ్బందిగా ఉందా, చేయలేమా, ఇంకేదన్నా కారణాలా, ఆయనకి నచ్చలేదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 3 రాజధానులు అనే ప్రస్తావన తీసుకొచ్చారు. 3 రాజధానులు ఆయన కూడా పెద్దగా ఏం ప్రోగ్రెస్ చూపించలేకపోయాడు. పైగా అమరావతిలో భూములు ఇచ్చిన రైతుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయటం, వాళ్ళు దాదాపుగా 100 రోజులు ధర్నాలో కూర్చోవటం, ఇదంతా చూసాం మనం. తర్వాత మళ్ళీ 24లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి వైపుకి కొంత యాక్టివిటీ పెంచాలి, మనం వాట్ ఎవర్ టైం వీ లాస్ట్, కొంత టైం మనకు వృధా అయిపోయింది కాబట్టి దాన్ని కొద్దిగా స్పీడప్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అనుకుంది. ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్ లో నడుస్తుంది. సరే, 2014 నుంచి 24 వరకు మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఆ టైంలో మనం దానికంటూ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వకూడదు కాబట్టి 24 తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పించారు. అది ఈ సందర్భంలో మనకి అమరావతి రాజధాని అనేది పార్లమెంటు ఆ చట్ట సవరణ ద్వారా రికగ్నైజ్ చేసినట్టు అయిపోయింది. ఈ సందర్భంలో మళ్ళీ
జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అనే పేరుతోటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కారిడార్ గా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఇక్కడ మనం మెసెంజర్ ని తప్పుపట్టే ముందు మెసెంజర్ ని మెసేజ్ ని విడివిడిగా చూద్దాం. ఆయన నాన్న పులి అనే ధోరణిలో మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా మాట్లాడి ఉండడేమో, ఆయన ప్రతిసారి ఏదో కొత్త మాట మాట్లాడుతూ ఉంటాడు అని కొంత డిస్కౌంట్ చేయొచ్చు. డిస్కౌంట్ చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని తప్పు పట్టేవాళ్ళు, దాన్ని జోక్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సైమల్టేనియస్లీ మనం మెసేజ్ ను కూడా చూద్దాం కొద్దిగా. ఆ మెసేజ్ ఏంటది? మనకి పోర్ట్ సిటీ ఉంది, ఒక కమర్షియల్ సెంటర్ విజయవాడ ఉంది, ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెంటర్ గుంటూరు ఉంది. ఈ కారిడార్ అని అంటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం నేషనల్ హైవే తీసుకుంటే చెన్నై కలకటా నేషనల్ హైవే తీసుకుంటే, ఇప్పుడు మనం అనుకుంటున్న అమరావతి పడమట వైపున ఉంది. కాన్సన్ట్రేటెడ్ గా ఒక 29-30 గ్రామాలను కవర్ చేస్తూ ఉంది. దీనికి తోడుగా మనం హైవేకి ఈస్ట్ వైపున, తూర్పు వైపున ఉన్నటువంటి ఈ 3 సిటీస్ ను కూడా మనం ఒక డెవలప్మెంట్ కారిడార్ గా కొంత దానికి కూడా పుష్ ఇస్తే బాగుంటది అనేది ఆయన ఐడియా. అమరావతి వద్దు అని ఎక్స్ప్లిసిట్ గా ఆయన చెప్పలేదు, అమరావతికి నేను వ్యతిరేకము అని ఆయన చెప్పలేదు. అట్ ద సేమ్ టైం ఈ మూడింటిని కూడా మనం కన్సిడర్ చేసి డెవలప్ చేస్తే బాగుంటది అని అంటున్నప్పుడు నాకు 2 పాజిటివ్లు కనిపిస్తున్నాయి దాంట్లో. ఒకటి, మనం అసలు అమరావతిని సెలెక్ట్ చేసుకోవడానికి కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారికి ఎంతో కొంత రాకపోకలకి సమదూరంలో ఉంటే బాగుంటుంది. విజయవాడ, గుంటూరు అని మనకు ఆల్రెడీ పెద్ద సిటీస్ ఉన్నాయి కాబట్టి, ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ కాబట్టి, ఈ ప్రాంతంలో అమరావతి అయితే అందరికీ అందుబాటులో ఉంటది అనేది ఒక కోర్ ఐడియా. దాని చుట్టూ దానికి సరే కృష్ణా నది ఉంది, మంచినీటి కొరత ఉండదు, ఇంకోటి అన్ని యాడ్ చేసాం మనం. ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అయితే, ఒక గ్రీన్ ఫీల్డ్ గా కడితే మనం ప్లాండ్ సిటీగా కట్టుకోవచ్చు. ప్లాండ్ సిటీ అంటే రాబోయే 100-200 సంవత్సరాలకు కూడా అది మనకి గర్వకారణం అవటమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా బాగా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక ఇంజిన్ గా పనిచేస్తుంది, గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుంది అనేది ఆ రోజున అందరం మాట్లాడాం, దానికి ఒప్పుకున్నాం. ఇవాళ ఈయన కర్నూలు, విశాఖపట్నాన్ని వదిలేసి ఇదే ప్రాంతానికి వచ్చి మనం ఈ అమరావతికి ఎదురుగా తూర్పు భాగాన్ని కూడా కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటది అన్న మాటలో ఆయన 3 రాజధానుల్ని విస్మరించినట్టే కదా. మన మొదటి నుంచి ఉన్న కోర్ సెంట్రల్ ఐడియా ఆఫ్ అందరికీ అందుబాటులో రాజధాని ఉంటే బాగుంటది అనే పాయింట్ కి ఆయన సమర్థించినట్టే కదా. అంటే ఆయన అనుభవం ఆయనకి ఆ పాఠాన్ని నేర్పుకుంటుంది. లెట్స్ గివ్ హిమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ అనుభవం కాబట్టి ఆయన ఇప్పుడు మనం ఏదో ఆ మూలకి వెళ్దాం ఈ మూలకి కాకుండా అందరికీ కొద్దిగా అందుబాటులో ఉండేలాగా ఒక మంచి ప్రాంతం, ఒక అందుబాటులో ఉన్న ప్రాంతం అనే పాయింట్ కి ఆయన వచ్చాడు. ఆయన అనుభవం ఆయన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే 3 రాజధానులు అన్నది ప్రజలు తిరస్కరించారు కాబట్టి, అది మంచి ఆప్షన్ కాదనుకుని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, బహుశా ఈ రియలైజ్ దట్, దాంట్లో తప్పేం లేదు కదా. మనం తప్పు చేయొచ్చు, రియలైజ్ కావచ్చు. అంతవరకు నేను ఐఎమ్ విల్లింగ్ టు గివ్ హిమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక రెండోది, ఆ ఆర్గ్యుమెంట్ లో ఉన్న బలం ఏంటంటే, నాకు స్థానికుడుగా నాకేమనిపిస్తుందంటే, అమరావతిని మనం చేద్దాం, అది ఓపెన్ ఏరియా కాబట్టి, గ్రీన్ ఫీల్డ్ మోడల్ కాబట్టి, డెఫినెట్ గా మనం వెల్ ప్లాన్డ్ సిటీగా దాన్ని డెవలప్ చేయొచ్చు. సైమల్టేనియస్లీ కొద్దిగా మనం ఈస్ట్ వైపును కూడా చూసినట్టయితే మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయాలి. గ్రోత్ ఇంజిన్ లో ఇండస్ట్రీస్ ఉండాలి కదా, కంపెనీస్ ఉండాలి కదా. మనమే గ్రోత్ ఇంజిన్ అనుకుంటూ, వెల్ ప్లాన్డ్ సిటీ అనుకుంటూ, జీరో పొల్యూషన్ తో మనమే నడపలేం కదా. కాబట్టి మనకు తీర ప్రాంతం, పోర్ట్ ఉన్న ఏరియా, పోర్ట్ చుట్టూ ఉన్న ల్యాండ్స్ లో కూడా కొంత అవైలబిలిటీ ఉంది. పెడన గానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ వాటిని ఇండస్ట్రియల్ గా డెవలప్ చేసుకుంటే, అక్కడి నుంచి మనకి అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల మీదుగా మనం ఉన్న రింగును మనం వాడుకుంటే, లేదు మచిలీపట్నంలో గుండా వెళ్తున్నటువంటి కోస్టల్ కారిడార్, బ్యూటిఫుల్ హైవేని మనం వాడుకోగలిగితే, దిగమరు నుంచి ఒంగోలు వరకు కూడా ఆల్ ఆర్ కనెక్టెడ్. ఇదంతా ఒక సిటీ అయిపోద్దని నేను చెప్పలేదు, కానీ మేమంతా ఒక రాజధాని ప్రాంతంలో దగ్గరగా ఉన్నాము, మాకు కూడా కొంత ఫలితాలు ఉన్నాయి. మా ఏరియాలో కంపెనీ వచ్చింది, మా ఏరియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది. మేమందరం కూడా మళ్ళీ అమరావతి అనే అక్కడికి ఏదో టెంపరీగా వెళ్ళి ఇక్కడికి రాకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ అందుబాటులో ఉండే ప్లేసెస్ ఇంకా మనకు ఉన్నాయి కాబట్టి, ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి, దీనికి ఏదో మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి అని అంటున్నాడు ఆయన. అనుకుందాం అని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దాం. ఇప్పుడు మరి మనం క్యాపిటల్ ఏరియా అని అంటున్నాం కదా, మనం ఆ క్యాపిటల్ ఏరియాలోనే ఆయన మాట్లాడుతున్నాడు కదా. సో
ఆ ఒక్క మాట మనం గనక కన్సెన్సస్ కు తీసుకురాగలిగితే పెద్దలందరినీ, మనం అనుకున్న క్యాపిటల్ రీజియన్ లోనే మాట్లాడుతున్నారు కాబట్టి మనం అనుకున్న క్యాపిటల్ రీజియన్ ని డెవలప్ చేద్దామని ఇటు అనుకుంటున్నాం కాబట్టి అని ముఖ్యమంత్రి గారు కానీ పెద్దలు కానీ ఎవరైనా దాన్ని కొద్దిగా దాన్ని ఎంబ్రేస్ చేసుకోగలిగారు అనుకోండి, ఐ థింక్ ఇంకా వివాదం లేదు. సమన్వయంతో మనందరం కూడా ఈ విషయాన్ని సెటిల్ చేసి ఇక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. జనసేన పార్టీ నుంచి ఇంకా ఆ ఆలోచన జరుగుతుంది. దాని మీద ఒక ఒక విధానమైనటువంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమోనని అయితే నాకు అనిపిస్తుంది.